నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు గుంతకల్లులో నిర్మించనున్న నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. అనంతపురం జిల్లా పరిధిలోని గుత్తి పట్టణంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం పనులకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గుత్తి శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం, అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పూల నాగరాజుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నారా చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు మాటల్లో వర్ణించలేని పదాలతో దూషించడాన్ని సభ్య సమాజం ఖండిస్తోందని తెలిపారు. అంబటి రాంబాబు వెంటనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని తెలిపారు. అధికారం కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విచక్షణ కోల్పోయి తమ అరాచక ధోరణి కొనసాగిస్తున్నారని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనజులా అధ్యక్షుడిని ఎత్తుకొని వెళ్లారని, అలాగే మన రాష్ట్రం నుంచి వైఎస్ జగన్ను కూడా అమెరికాకు ఎత్తుకొని పోయి శిక్షించాలని ఆయన కోరారు. ఇక గుత్తి పట్టణంలో నూతన బస్టాండ్ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వెల్లడించారు. గతంలో ఈ బస్టాండ్ అత్యంత సమస్యలతో ఉండేదని, రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలనా చాతుర్యంతో అభివృద్ధి పనులను వేగం చేస్తున్నారని తెలిపారు. గుత్తి పట్టణంలో అధునాతన సౌకర్యాలతో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం జరుగుతోందని అన్నారు. గత ప్రభుత్వంలో ఈ బస్టాండ్ని ఏమాత్రం కూడా అభివృద్ధి నోచుకోలేని పరిస్థితిలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 కోట్ల రూపాయలు వాల్యూ చేసే బస్టాండ్ని నూతనంగా ఈరోజు భూమి పూజ చేయడం, ఈరోజు గుత్తి పట్టణ వాసులు కూడా అదృష్టవంతులని చెప్పచ్చు. కాబట్టి రాబోయే రోజుల్లో ఏదైనా కూడా అభివృద్ధి జరగాలంటే మన కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలోనే జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రోజుల్లో సుపరిపాలన అందిలంటే కూటమి ప్రభుత్వం ద్వారానే అవుతుందని చెప్పి గంటాపదంగా చెప్తూ, ఏదేమైనా ప్రభుత్వం ఆశీర్వదించాలా, కల్లిపల్లి మాటలు నమ్మకండి. ఖచ్చితంగా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం కూడా లేదు. నిజంగా మీరు ఈ కల్తీ లడ్డు గురించి చూస్తే నిజంగా ఎంత హేయమైనటువంటి చర్య అంటే ఘోరాది ఘోరము, అపవిత్రమైనటువంటి సిఫ్ట్ దర్యాప్తులో 210 పేజీలో ఏం చెప్పారు. ముఖ్యంగా నిజంగా ఎక్కడే కానీ నెయ్యి అవశేషాలే లేవు అంటే ఎక్కడ కానీ అంత మొత్తం కెమికల్ తిరిగింది అని చెప్తున్నారు. కానీ వీళ్ళు సిగ్గు లేకపోతే మరి మేము జంతు అవశేషాలు లేవు అవలేదు అని చెప్తున్నారు. ఏదేమైనా మీ విజ్ఞతగా వదిలేస్తున్నాము. సేమ్ ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ఆయనే చూసుకుంటారని చెప్పి తెలుపుకుంటూ, ఏదేమైనా ఇంత పెద్ద కార్యక్రమాన్ని జయప్రదం చేసి వచ్చినటువంటి పసుపు దళపతులందరికీ మరొకసారి గౌరవవందనాలు చెప్పుకుంటూ ప్రతి ఒక్కరిని అక్కడ బేస్ చేసుకుని అందుతుందా లేదా కూడా దాన్ని వెరిఫికేషన్ కూడా చేస్తున్నారు. కాబట్టి కూటమిలో ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా చేస్తుంటే ఇంకా మిగతా పార్టీలు కూడా దాన్ని ఎంతో అవహేళనగా మాట్లాడుతున్నారు. మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చేసే ప్రతి కార్యక్రమం ప్రతి ఒక్క కింద కార్యకర్తతో నుంచి పెద్దలందరికీ కూడా అందుతున్నాయనే ఒక ఆనందం ఉంది. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఎన్డీఏ కూటమి అతి పెద్ద విజయం, భారీగా అద్భుతంగా విజయం అందిస్తుందని కోరుతున్న ఆ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపు. ఈరోజు గుత్తి బస్టాండ్కి ప్రారంభోత్సవాలుగా ముఖ్య అతిథులుగా వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు టీజీ భరత్ గారికి, స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మరి గుంతకల్ శాసనసభ్యులు జయరాం గారికి, మరి 2 పాలు, ఒకటి సంక్షేమం, అభివృద్ధి 2 భాగంగా తీసుకొని ఒక అద్భుతమైన స్కీమ్ ప్రవేశపెట్టారు. స్త్రీశక్తి మహిళలకు గేమ్ చేంజర్గా అవుతుంది ఆ స్త్రీశక్తి ప్రోగ్రాం. అందులో భాగంగా ప్రతి బస్టాండ్లో మౌలిక సదుపాయాలు, బస్టాండ్లో ఒక తాగునీటి కానీ, పరిశుభ్రత కానీ, మరి రిపేర్స్ ఏమైనా ఉన్నా కానీ, లేదు కొత్తగా నిర్మించాలనే ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మన రాష్ట్రానికి దిశ దశ నిర్మించే మరి యువ నాయకులు మా మంత్రివర్యులు నారా లోకేష్ గారు, మరి కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఈరోజు రాష్ట్రం అభివృద్ధి పరుగులు పట్టించిన సందర్భంగా ఈరోజు గుత్తి ప్రజలు చాలా కాలంగా దీన్ని ఉన్న విధిని మరి మొన్ననే లాస్ట్ 3 months బ్యాక్ మరి ఎండి గారిని నేను ప్రత్యేకంగా ఇక్కడ వచ్చి ఇక్కడ ఉండే స్థానిక పరిస్థితులు, ఇక్కడ స్థానిక ఫిర్యాదుల మేరకు ఆ రోజు ఈ బస్టాండ్ పూర్తిగా తాత్కాలికంగా మరమ్మతులు చేయాలంటే లేదు, ఇది హైవేకి దగ్గరుంది,
ఇది ఒక చారిత్రాత్మకమైన పట్టణము. ఈ పట్టణానికి కొత్తదే బస్టాండ్ కావాలని ఒక ఆలోచన నేను ఎండి గారికి చెప్పడం, మా బోర్డు సభ్యులందరూ కూడా, చైర్మన్ గారు అందరూ కూడా దీనికి సహకరించి ఈరోజు ఈ బస్టాండ్ శంకుస్థాపనకు వచ్చిన మరి మంత్రివర్లకు, మరి ఎమ్మెల్యే గారికి, మా యంత్రాంగం, ఆర్టీసీ యంత్రాంగం అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతాను. ఒక విజనరీ లీడర్ చంద్రబాబు గారు లాంటి వాళ్ళ ఆలోచన ఎట్లుంటుందనేది ఇది ఒక ఉదాహరణ. మనకి బడ్జెట్లు ఇష్యూస్ ఉన్నా, డబ్బులు ఇష్యూస్ ఉన్నా, అంచెలంచెలుగా ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నీ అటెండ్ అవుతూ కంప్లీట్ చేసే దిశలో ఎప్పుడు సార్ మాట్లాడుతున్నప్పుడు కానీ, మీటింగ్స్ పెట్టినప్పుడు కానీ ప్రయారిటీ ఇచ్చి చేయమని చెప్తారు. ఇది ఒక ఉదాహరణ. మనకి చైర్మన్గా ఇక్కడ ఉండడం నారాజ్ గారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు. సో చెప్పారు బ్రీఫింగ్, ఇక్కడే ఈ బస్ స్టాండ్ ఎంత ప్రాబ్లం ఉండింది, ఎన్ని ఇష్యూస్ ఉండింది, ఈవెన్ మనుషులు పోతున్నప్పుడు కూడా పైన స్లాబ్లో రాళ్ళు కూడి పడేది, ఆ పరిస్థితి ఉండేది. ఇమ్మీడియట్గా అటెన్షన్కి రావడము, 5 కోట్లు శాంక్షన్ చేయడము, మోడ్రన్గా ఈ బస్ స్టాండ్ తీర్చిదిద్దబోతున్నారు మన నారాజ్ గారు. వాళ్ళు టీం అంతా ఒక నీట్గా ప్లాన్ చేసుకొని త్వరలో ఇక్కడ బస్ స్టాండ్ ఏర్పాటు చేసే దాంట్లో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఆయన గ్యారంటీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అంత డిఫెన్స్ చేస్తున్నారు. లేదు అంటే దేవుని దగ్గర పోయి తప్పయింది నన్ను క్షమించని చెప్పి అది చేస్తే క్రెడిబిలిటీ పెరుగుతుంది. అసలు అంత కూడా కామన్ సెన్స్ లేకుండా పనిచేస్తున్నారు వాళ్ళ పార్టీలో కానీ, ఆయన నాయకత్వము, ఆయన ఐడియాలజీ వెరీ హారిబుల్. ఈరోజు అంబాటి రాంబాబు గారికి మాత్రం ఖచ్చితంగా అంటే క్రిమినల్ కేసెస్ పెడతారు. ఎట్లా అనేది ఫ్యూచర్లో నోరు ఇప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒకవేళ విమర్శించాలంటే సబ్జెక్ట్ పైన మాట్లాడాలి, అంతేగాని ఇష్టానుసారం మాట్లాడితే చాలా బాధాకరం. అలాగే నేను నిజంగా చెప్తున్నా, డావోస్ పోయినప్పుడు నాకు ప్రెసిడెంట్ గారికి దొరికిందంటే లెటర్ ఇచ్చి మా ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎత్తుకోపోండి సార్ అని చెప్పి చెప్పాలని అంత ఇదిలో ఉండింది నాకు. ఎందుకంటే అప్పుడే ఇది ఇష్యూ బయటికి వచ్చిందన్నమాట. తిరుమల మాట్లాడుతున్నా అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దేర్ పార్టీ. వాళ్ళు కానీ సరి చేసుకోకపోతే సింగిల్ డిజిట్కి పడిపోతారండి. తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రికి భరత్ సూచించారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని స్పందన ఫంక్షన్ హాల్లో గుంతకల్లు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా ఆ జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో గుత్తి శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం, అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పూల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను వేగంగా అమలు చేస్తోందని తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలన చాతుర్యంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుదీర్ఘకాలం కొనసాగాలని, అప్పుడే రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని ఆయన వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం చోటు చేసుకుందని, వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేస్తున్నారని తెలిపారు. ఇదంతా కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ వల్లే సాధ్యమవుతుందని అన్నారు. తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన మార్గనిర్దేశం చేశారు. ఖచ్చితంగా అన్ని వర్గాల వారికి సమానంగా రాజకీయం తీసుకునే జవాబారి మేమందరూ తీసుకుంటామని మీ అందరికీ మాటిస్తున్నాం. కాబట్టి మీరందరూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు జరుగుతుంది. ఈరోజు గుంటకల్ నియోజకవర్గానికి దాదాపు 1000 కోట్ల పైచరికనే ఈరోజు మనసు వచ్చామన్నా. 1000 కోట్లు ఎలా అనుకోవచ్చు? మన గుంటకల్ గుత్తి నుంచి ఆంధ్రపాడు వరకు 240 కోట్ల. రేపు 12వ తారీఖు హైవే రోడ్డు వస్తుంది. మరి పామ నుంచి గుత్తికి 250 కోట్లు జిల్లాలో టెండర్. ఇంకా రేపు రాబోయే బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా పెద్ద దృష్టి తీసుకుపోయి పాముడు ఎడర్తు రోడ్లు ఎడర్తు కావచ్చు,
స్పెండింగ్ బిల్ 600 కోట్లుగానే ఉంది. దాన్ని ఏదో రకంగా మనం చేస్తే బాగుంటుందంటే అన్ని కూడా రేపు బడ్జెట్ సమావేశంలో మన సీఎం గారి దృష్టికి తీసుకురామని చెప్పి కూడా అన్న కూడా చెప్పడం జరిగింది. అభివృద్ధి గ్యారెంటీ ఖచ్చితంగా చేస్తాం. మీ అందరూ సహాయ సహకారాలు ఈరోజు ఇంత ప్రేమగా అనురాగాలు ఉన్నాయి. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఆశీర్వాదం ఉంది. యువనాయకుడు నారా లోకేష్ గారి బలం ఉంది. అదేవిధంగా ఉమ్మడి బీజేపీ జనసేన ఈ 3 కలయికనే బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం. కాబట్టి ఇది మరొక్కసారి గుంటకల్ నియోజకవర్గం తరఫున మా భరత్ అన్నకి, నాగరాజ స్వామికి, శ్రీధర్ అన్నకి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎన్నికల సమయంలో 95% మంది ఆర్య వైశ్యులు కూటమి అభ్యర్థులకు ఓటు వేశారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఏర్పాటు చేసిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహ మండపం ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహ మండపం ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డితో కలిసి ఆయన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహ మండపాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్య వైశ్యులు కూటమికి అండగా నిలిచారన్నారు. అందుకు తగ్గట్టుగానే సీఎం నారా చంద్రబాబు నాయుడు వైశ్యులకు ఎంతో మేలు చేస్తున్నారని అన్నారు. పక్క రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో వైశ్యులకు మంత్రి పదవి ఇచ్చారని అన్నారు. అంతేకాకుండా పెనుగొండను వాసవి పెనుగొండగా పేరు మార్పు చేశారన్నారు. ఇక అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనం అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం కూటమి ప్రభుత్వం 6 ఎకరాల స్థలం కేటాయించిందని, అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహం పెడుతున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు విజన్తో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. 9 నెలల్లో దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25% ఏపీకి వచ్చాయని ఇటీవల ఓ నివేదిక వెల్లడించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావటం వల్ల ఉద్యోగాలు వస్తాయని, రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఇక స్థానికంగా జేసీ కుటుంబం వైశ్యులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వారి సహకారం వల్లే ఇలాంటి గొప్ప కార్యక్రమం జరుపుకుంటున్నామని చెప్పారు. మంచి చేసే నాయకులకు ఎప్పటికీ అండగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ భూమా నాగరాగిని, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని రామసత్యనారాయణ, వాసవి సత్ర సముదాయాల ప్రధాన కార్యదర్శి ఇల్లూరి లక్ష్మయ్య, ఏపీఐఐసి డైరెక్టర్ డివిఆర్ జగదీష్ గుప్తా, ఆర్యవైశ్య సంఘం తాడిపత్రి చైర్మన్ సురేంద్రనాథ్, కాశీ అన్నపూర్ణ సత్రాల ప్రెసిడెంట్ భవనాశి వాసు, పొలిటికల్ చైర్మన్ సత్యనారాయణ, ఆర్యవైశ్య యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శబరి వరప్రసాద్, అనంతపురం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సిరిగుప్ప వెంకటేశ్వర్లు, మహిళా అధ్యక్షురాలు జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. Yeah, also got they put administrator. Or the material is there, I don't know. Even is there, I'm saying is there, and then ultimately shown up, Google up at the class. Here the Google is not out of cabinet. Last year is the one year to say, all over many go quite good. Sharing you are the aspect of secure cat governance. I made it in my point. Anyways, done. Cover not of the map. Provide the gentle for that. Every day, until I know the play. Then I can tell you about because I don't keep it off it. So, maybe. So, it was. అంటే ఇప్పుడు ఏదోదో చెప్తుంటారు కానీ సువర్ణయుగం అంటే గుత్తుల రాజ్యంలోనే సువర్ణయుగం చేశారు. మంచి సుపరిపాలన ఇచ్చింది కూడా ఆర్యవైశ్యులు ఉన్నప్పుడే. అలాగే చరిత్రలో మరి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది మహాత్మా గాంధీ. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు
కావాలని, తెలుగు మాట్లాడే వారందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలని అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజులు తన కఠోర గోవాక్ష దీక్ష చేసి తన ప్రాణాలను దృఢప్రాయంగా భావించిన పొట్టి శ్రీరాములు గారు కానివ్వండి, ఇలా చరిత్రలో చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. మీకు నలంద యూనివర్సిటీ పేరు అందరికీ తెలిసి ఉంటుంది. ఆ నలంద యూనివర్సిటీని నిర్మించింది కూడా ఆర్యవైశ్యులే. శ్రీహర్షుడు అనే గుప్తరాజు పరిపాలించిన రోజుల్లో 500 మంది వ్యాపారస్తులు తమ యొక్క ఆస్తులను తాకట్టు పెట్టి 500 ఎకరాల భూమిని అప్పుడు శ్రీహర్ష రాజుకి ఇవ్వడం, ఆయన నలంద యూనివర్సిటీని నిర్మించడం జరిగింది. అది ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత కలిగిన నలంద యూనివర్సిటీ కూడా మన ఆర్యవైశ్యులు నిర్మించారని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేసుకుంటాను. ఇలా చెప్పుకుంటూ పోతే మరి 450 దేవాలయాలు మన తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న చరిత్ర మనది. అలాగే ఎక్కడ ఏ క్షేత్రం అభివృద్ధిలోకి వచ్చినా దానికి ప్యారలర్ గా అన్నదాన సత్రాలు ఏర్పాటు చేసి వేలాది మందికి రోజు అన్న సంతర్పణ చేస్తున్న చరిత్ర మన ఆర్యవైశ్యులది. అమరావతిలో కూడా పొట్టి శ్రీరాములు విగ్రహంని దాదాపు 58 అడుగులతో చేయడము, దాదాపు 6.5 ఎకరాలలో శాంక్షన్ చేయడం జరిగిందండి చంద్రబాబు గారు. అది ఓన్లీ ఒక కులం కోసం కాదు, ఆయన త్యాగము, ఆయన చేసిన సబ్జెక్టు ప్రతి ఒక్కరికి తెలియాలా అని చెప్పి ఉద్దేశంతో అంత విలువైన ల్యాండ్ని, అంటే దాదాపు 1 ఎకరా నాకు తెలిసి 15 నుంచి 20 కోట్లు అవుతుంది అమరావతిలో. అట్లాంటిది మనకు అక్కడ కేటాయించి పొట్టి శ్రీరాములు గారి గురించి తెలియాలా, ఆయన చేసిన పనులు ఏమి, ఎట్లా చేశారు, ఏం సాధించారు, ఆ పట్టుదల ఎట్లుండింది ప్రజల్లో తెలియాలా అని చెప్పి ఉద్దేశంతో అక్కడ కేటాయించడం జరిగింది. అలాగే మీ అందరికీ తెలుసు, అమ్మవారి పేరుతో వాసవి పెనుకొండ కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ సార్ అక్కడికి వచ్చినప్పుడు అప్పుడే నోటిఫికేషన్ రావడంతో ఆ రోజు డిక్లేర్ చేయలేకపోయినారు. బట్ ఒక్కసారే రిప్రజెంటేషన్ ఇచ్చింది చంద్రబాబు గారు, సార్ ఇట్లా ఉన్నారు, పెద్దవాళ్ళు అందరూ అడుగుతున్నారు, పోయి చెప్పిన వెంటనే సార్ కన్సిడర్ చేసి అది పెట్టుకొని ఆ రోజు అనౌన్స్ చేయాల్సిన పోయిండేది. బట్ ఆ రోజుకి నోటిఫికేషన్ ఉంది కాబట్టి చెప్పలేకపోయినారు. ఈ మధ్యనే మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో వీ ఆర్ బీన్ గివెన్ ద హయ్యెస్ట్ ప్రయారిటీ ఇన్ తెలుగుదేశం గవర్నమెంట్ అండ్ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ వైశ్యాస్కి గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదే కాకుండా 2014 నుంచి 19లో మనకి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసే దాంట్లో మేము కూడా అప్పుడు ఫాదర్ రాజ్యసభ పోయినప్పుడు 2014లో ఓడిపోయిన తర్వాత 16లో డాడీ ఎంపీ పోయినారు. మనం కూడా ఆర్యవైశ్యాస్కి ఏదో రకంగా చేయాలని చెప్పి ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి పెట్టినప్పుడు ఆ రోజు పోరాడినప్పుడు సార్కి అందరితో ఎమ్మెల్యేస్, ఎంపీస్, అప్పుడు ఉండే మినిస్టర్లతో అందరితో రిక్వెస్ట్ చేసి సార్ మాకు కూడా కార్పొరేషన్ ఇవ్వాలంటే వెంటనే గుర్తించి చంద్రబాబు గారు ఆ రోజు కేటాయించడం జరిగింది ఆర్యవైశ్య కార్పొరేషన్. ఎక్కడా లేదండి. ఇంకోటి కూడా చూస్తే మినిస్టర్లో మనకి ఆర్యవైశ్యాస్లో పక్కన తెలంగాణలో లేదు, కర్ణాటకలో లేదు, తమిళనాడులో లేదు, మనకు ఆంధ్రప్రదేశ్లో. అంటే గుర్తింపు ఎంత ఇస్తున్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే పెద్దలు ఎప్పుడైనా మనకు గుర్తించి మనకు వాల్యూ ఇస్తున్నామంటే అది మర్చిపోరాదు అనేదే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే సార్ నెక్స్ట్ టైం మీరు హైదరాబాద్ పోయేప్పుడు సార్ మీరు ఎందుకంటే మీ మున్సిపాలిటీ ఈజ్ నంబర్ 1 ఇన్ ఇండియా. మా కార్పొరేషన్కి, కర్నూలు కార్పొరేషన్ కూడా మీ ఐడియాస్, మీ థాట్స్, ఎందుకంటే మేము ఎంత పోరాడుతుంటామో మాకు తెలుసు, బట్ మీ ఐడియాస్ కూడా మాకు ఒకసారి రివ్యూ పెడతా. మీరు కూడా వచ్చినారంటే, మీరు మీ ఆలోచనలు చెప్పినారంటే మేము కూడా డెవలప్ అయ్యేదానికి మేము కూడా మీకు పోటీ ఇచ్చో, మేము కూడా టాప్లో ఉండాలా మా మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పి ఆలోచన ఉంది. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలనా అనుభవంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో 36 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన రహదారిని ఆయన ప్రారంభించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో 36 లక్షల రూపాయల వ్యయంతో సంజీవ్ నగర్ రోడ్డు నుంచి సాయిబాబా గుడి వరకు వేసిన నూతన రహదారిని రాష్ట్ర మంత్రి టీజీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో తాడిపత్రి శాసనసభ్యులు జేసీ అస్మిత్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి శ్రీ సాయిబాబా ఆలయంలో సాయిబాబాను సందర్శించుకున్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలు జరుగుతున్నాయని, రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలనా దక్షతతో
అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే తాడిపత్రి పట్టణంలో 36 లక్షల రూపాయలతో సిమెంట్ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేశారని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తాను విదేశాలలో పర్యటించి పారిశ్రామికవేత్తలను మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ కూటమి ప్రభుత్వాన్ని సుదీర్ఘకాలం అధికారంలో ఉండేలా ఆశీర్వదించాలని ఆయన కోరారు. రాష్ట్ర మంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్ అన్నారు. వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యలను నిరసిస్తూ నగరంలో టీడీపీ ఆధ్వర్యంలో ఆయన దిష్టి బొమ్మను దహనం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ నాయకుల ఆధ్వర్యంలో నగరంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, కర్నూలు పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు షేక్ అబ్బాస్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పదవి పోయినా అహంకారం తగ్గలేదని, ఇంకా తాము అధికారంలో ఉన్నామన్న మదంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దేశ రాజకీయాలలోనే పేరొందిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మాటల్లో వర్ణించలేని పదాలతో అంబటి రాంబాబు దూషించడం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారని వెల్లడించారు. అంబటి రాంబాబు తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బహిరంగ క్షమాపణలు చెప్పుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దూకుడు తగ్గుతుందని వెల్లడించారు. వైసీపీ పార్టీ పుట్టిందే బూతుల్లో, పుట్టిందే అబద్ధాల్లో కాబట్టి వాళ్ళకి అలవాటు. మీకు ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఇంకా బుద్ధి రాలేదు. కాబట్టి అంబటి రాంబాబు గారు, నువ్వు బయటికి వస్తే మా పార్టీ క్యాడర్ మీ ఊర్లోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కూడా నీకు బట్టలు ఇప్పి కొట్టడం అయితే గ్యారెంటీ. ఇటువంటి మాటలు మాట్లాడడం చాలా తప్పు. నువ్వు మీకు ఒకటి మీరు పక్షంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉంటాడు అనేది మీకు అర్థమైపోయింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తూ రాష్ట్రాన్ని ఆర్థికంగా కూడా దేశంలో అగ్రగామిగా తీసుకుపోవాలని చెప్పేసి లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, మా మంత్రులు కానీ అందరూ పనిచేస్తున్నటువంటి సందర్భంలో నీకు మీ యొక్క బాస్ అతను జగన్మోహన్ రెడ్డి గారికి వానికి మరీ బుద్ధి లేదు. ఇవన్నీ మీరు మానుకుంటే తప్ప, లేకుంటే మిమ్మల్ని బయట తిరగనిచ్చే ప్రసక్తి లేదు. మేము కాదు, ప్రజలు తిరగనివ్వరు. ప్రజలు తిరగనివ్వరు. ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్పులతో కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఇప్పటికైనా కూడా ప్రతిపక్ష పాత్ర పోషించండి. మంచి ఆరోగ్యకరమైనటువంటి ఇవి సలహాలు మాకు ఇవ్వండి చెప్పి చంద్రబాబు నాయుడు పాటిస్తారు. కానీ ఇట్లాంటి అనేక వ్యాఖ్యలు చేసినాం. ఏదో లే మా నాయకుడు మంచివాడు కాబట్టి మేము దాన్ని అందరం టీడీపీ కార్యకర్తలం అందరం సానుభూతితో మనం ఈరోజు ఉన్నాము. ఇప్పుడు కానీ నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మా అందరికీ నెత్తురు ఉడుకుతుంది. ఇక్కడ లోపల ఆదేశాలు మేరకు మేము ఇంకా తీవ్రంగా చేస్తాం. కానీ మా చంద్రబాబు నాయుడు గారు అలాంటివి ఏం చేయొద్దండి, ఓపికలు పట్టండి. కొద్దిసేపు మనం ఏదైతే ప్రభుత్వం చట్టం ఉందో అది దాన్ని బట్టే మనం ముందు పోదామన్నారు. అదేవిధంగా మేము కానీ కార్యకర్తలం అందరం ఇప్పటి వరకు కొద్దిగా ఓపికలతో ఉన్నాము. లేదంటే తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుంది. ఏం చూసుకుంటావు రాంబాబు, నీకు అన్ని తెల్లగైనాయి, ఏం చూసుకోలేవు. నువ్వు చూసుకోవాలంటే మా వాళ్ళు చూసుకుంటారు. నీకేం చేత కాదు. నువ్వు డ్యాన్సులు చేసుకుంటా, హిజడా డ్యాన్సులు చేసుకుంటా, లేకుంటే ఇంకొక డ్యాన్స్ చేసుకుంటా, ఇంకొక మాట మాట్లాడుకుని తప్ప నువ్వేమి చేయలేవు. ఏం చేసినా మా కార్యకర్తలు చేస్తారు. ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకో, నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది మీది. ఆల్రెడీ మీరు 2 ఏళ్ళు కూడా పని చేయలేదు సరిగా. ఇంకా వచ్చే రోజుల్లో ఇప్పుడు టైమ్స్ ఒక పత్రికలో చెప్తా ఉంది, వచ్చే 2029లో మీరు మూడు చోట్ల గెలుస్తారని చెప్పి చెప్తా ఉంది. అయినా కూడా మీకు సిగ్గు లేదు. నువ్వు ఒక అడ్వకేట్ అంటున్నారు. అడ్వకేట్ ఉంటే బార్ అసోసియేషన్ నుంచి నిన్ను తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. నీ దగ్గర గంజాయి బ్యాచ్ ఉందేమో, మా దగ్గర ఏం బ్యాచ్ లేవు. మేము డైరెక్ట్, నువ్వు డైరెక్ట్ అంటే మేము డైరెక్టే వచ్చేసే చూసుకుందాం. ఈ రోజు హెచ్చరిస్తున్నాం, ఇంకొకసారి నువ్వు బూతులేసే ఆంధ్రప్రదేశ్లో తిరగనియరు నిన్నే.
ఇదే నా హెచ్చరిక. బేట ఈరోజు తెలిసిన నీకు ఏందనే సమస్య అయితే టీడీపీ కార్యకర్తలు అంటే ఏదో కార్యకర్తలు కదా జెండాలకు వస్తాను అనుకుంటున్నావేనో, నేను తోలు తీసి తప్పెడకేస్తారు. ఏదో అనుకుంటున్నాను, ఏదో పనులు చేయొద్దు. ఇంకా పెద్ద ఆయన పైన చంద్రబాబు నాయుడు 74 ఏళ్ళు వయసు ఉంది ఆయనకు. ఏది ఎదుగులకు వస్తున్నావు, ఏదెదుకొస్తున్నావు, ఆ కూతలు మానుకొని మనసంగా ఉండాలని చెప్పుకుంటాను. ఏదో మేము ఇంకా చాలా ఓపికతో ఉన్నాం కాబట్టి నువ్వు అదే ఏదో మాట్లాడగలుగుతున్నావు. నీ దమ్ము ధైర్యం లేని కాబట్టి ఇంట్లో నుంచి బయటికి రాలేకుంటున్నావు. కాబట్టి మా కార్యకర్తలు ఇంకా సహనంగా ఉన్నారు. అధినేత ఆదేశిస్తే సెకండ్లలో నువ్వు కనపడవు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫస్ట్ ఒక ముఖ్యం గమనిక, ఇలాంటి బ్రోకర్లకు మీరు ఇంకా బ్రోకర్లను ఎంకరేజ్ చేస్తే నిన్ను కూడా బ్రోకర్ అనుకుంటారు అందరూ. కాబట్టి ఇలాంటి బ్రోకర్లను పార్టీ నుంచి దూరం చేసుకొని చాలా ముందుకు రావాలని అంబటి రాంబాబు జాగ్రత్త. ఇప్పుడు మాట్లాడినా ఇంకోసారి ఇలాంటిది రిపీట్ అయితే బాగుండదని మనవి చేసుకుంటున్నాం. చేస్తుంటే మీరు చాలా ఈర్ష్య పడతా ఉన్నారు. మీరు ఖచ్చితంగా పబ్లిక్ మీకు బుద్ధి చెప్పినా వినడం లేదు. మా కార్యకర్తలు నీకు తిరిగేయకుండా చేస్తామని మేము ఈ సభ ద్వారా నీకు చెప్తా ఉన్నాము. రాబోయే దినాల్లో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారనుకోండి, మీరు ఏ పార్టీ వాళ్ళైనా కానీ మీకు ఖచ్చితంగా వేరే పరిణామాలు ఉంటాయని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఏంటంటే ప్రజల ముందుకు మాట్లాడమంటే ఏదో దాని గురించి మాట్లాడతావు. నువ్వు చంద్రబాబు పైన ఇంకొకసారి వ్యాఖ్యలు చేసినావంటే రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడే కానీ తిరగనియకుండా బట్టలు చూసి తరిమి తరిమి కొట్టే రోజులు నీకు దగ్గరకు వచ్చినాయి. రేపు లోపల నువ్వు చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పకుంటే నీ ఇల్లు ముట్టడించడానికి మా మహిళా కార్యకర్తలు మళ్ళీ వస్తారు. ఈ అంబటి రాంబాబు గారికి ఎక్కడి నుంచి వచ్చిందని మేము ప్రశ్నిస్తున్నాము. దుష్టుడు, దుర్మార్గుడు, మానవ రూపంలో ఉన్న మృగము అంబటి రాంబాబు వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అతని లేదంటే తెలుగు దేశం కార్యకర్తలు బట్టలు ఇప్పి నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్తారని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. చూస్తానంటున్నావు కదా, చూడాలనుకుంటే గోరంట్ల మాధవ్ దగ్గరికి వెళ్ళు, మీ లీడర్ దగ్గరికి వెళ్ళు. ఏం చూపించాలంటే నీకు అవన్నీ చూపిస్తాడు. ఇంకా గానీ మా నాయకుడిని కనుక ఏమన్నా అంటే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఊరుకునేదే లేదు. మీ అంతు చూసేదానికి కూడా మా కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉంటారని గమనించాల్సిందిగా మరీ హెచ్చరిస్తుంది. ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైన వైసీపీ నాయకులకు అధికారం మదం తగ్గలేదని తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ వాహిద్ హుసేన్ అన్నారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ వాహిద్ హుసేన్ ఆధ్వర్యంలో నగరంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ వాహిద్ హుసేన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పదవి పోయిన అహంకారం తగ్గలేదని, ఇంకా తాము అధికారంలో ఉన్నామన్న మదంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దేశ రాజకీయాలలోనే పేరొందిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మాటల్లో వర్ణించలేని పదాలతో అంబటి రాంబాబు దూషించడం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారని వెల్లడించారు. అంబటి రాంబాబు తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బహిరంగ క్షమాపణలు చెప్పుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దూకుడు తగ్గుతుందని వెల్లడించారు. నాయకులతో అందరితో మేము మాట్లాడాం. సార్, మా కడుపులో బాధ ఉంది, మేము ఏదో ఒకటి నిరసన కార్యక్రమం చేపడతామంటే మా పార్టీ నుంచి ఒక ఆదేశం రాలేదు అంటే మా తెలుగుదేశం పార్టీ యొక్క చిత్తశుద్ధి మీరు గమనించాలి. మీ యొక్క పార్టీ యొక్క విధానాలు ఆ విధంగా ఉన్నాయో తెలియదు, కానీ అందుకోసమే మీ యొక్క విధానాలు చూసే 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రం మీకు ఇచ్చారు. ఇంకా మీకు అర్థం కావట్లేదు. రాబోయే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కూడా మీకు రాదు అని చెప్పేసి ఈ రోజు మేము గంటాపదంగా చెబుతున్నాం. ఒక్క సీటు కూడా రాదు మీకు. మీ పార్టీ చీటి నిన్న అంబటి రాంబాబు గారు మీ పార్టీ చీటి చించేశారయ్యా. ఇంకేం లేదు, మీ పార్టీ అనేది కూడా ఇక లేదు. రాష్ట్రంలో ఆల్రెడీ తెలంగాణలో 0 అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా రాబోయే రోజుల్లో 0 అయ్యే రోజులు ఎంతో దూరం లేవు, దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. మౌనం అనేది చాలా గంభీరమైనది, మౌనం అనేది చాలా భయంకరమైనది. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త చాలా కోపంగా ఉన్నాడు. మీరు నిన్న చూశారు ఎంత ఆవేశంగా వచ్చి మీద పడ్డారో. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాట కూడా లెక్క చేయనంత కోపంగా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఉన్నాడు. దీన్ని గమనించుకొని జాగ్రత్తగా ఉండాలి.
ముస్లిం సోదరుల బడే రాకను పురస్కరించుకుని నగరంలోని ముస్లిం శ్మశాన వాటికల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు సౌకర్యాలు కల్పించడం అభినందనీయమని కర్నూలు పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షుడు అబ్బాస్ అన్నారు. నగరంలోని బుధవారపేటలో ముస్లిం సోదరుల శ్మశాన వాటికలో జరుగుతున్న పనులను వారు పరిశీలించారు. బడే రాత్ను పురస్కరించుకుని ముస్లిం సామాజిక వర్గం ప్రజలు వారి శ్మశాన వాటికల్లో ప్రార్థన చేసేందుకు వీలుగా నగరంలోని ముస్లిం సామాజిక వర్గ శ్మశాన వాటికలలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న ముస్లింల శ్మశాన వాటికల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచడంతో పాటు వారు బడే రాత్ సందర్భంగా అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. వీటిని నగరంలోని బుధవారపేట శ్మశాన వాటికలో కర్నూలు పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు అబ్బాస్ ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దలు పరిశీలించారు. ఈ సందర్భంగా శ్మశాన వాటికలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన పారిశుద్ధ్య పనులను సౌకర్యాలను వారు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడే రాత్ సందర్భంగా ముస్లిం సోదరులు తమ పెద్దలకు ప్రార్థనలు చేసేందుకు వీలుగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చొరవ తీసుకుని నగరంలోని ముస్లిం శ్మశాన వాటికల్లో పారిశుద్ధ్య పనులతో పాటు సౌకర్యాలు కల్పించడం అభినందనీయమని తెలిపారు. అందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు నగరంలో కుల మతాలకు అతీతంగా రాజకీయాల్లో ఖచ్చితంగా టీజీవీ కుటుంబం మొదటి నుంచి సేవా కార్యక్రమాలను అందజేస్తోందని తెలిపారు. అలాంటి వారికి ప్రజలు ఎల్లప్పుడూ మద్దతుగా నిలవాలని సూచించారు. భరతన ఆదేశాల మేరకు బడిరాత్ ఉంది మనకి 3వ తారీఖు. గత 10 రోజుల నుంచి వర్క్ చేపట్టడం జరిగింది. ఇక్కడ చెట్లు కానివ్వండి, కలర్ కానివ్వండి, తర్వాత కంపలు కానివ్వండి అన్నీ తొలగించి కమిషనర్ గారికి సిఫారసు చేశారు భరతన్న గారు. మేము భరతన్న గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆయనవాదిగా చేస్తారు, కానీ ఈసారి చాలా శ్రద్ధతో అన్ని ఖబరస్థాన్లకి సిఫారసు చేసి మా మైనార్టీ లీడర్స్కి అంతా మనకి దగ్గరుండి మీరు ఖబరస్థాన్లు మీరు బాధ్యతగా మీరు క్లీన్ చేయించుకోవాలని ఆదేశాలు చేశారు. నాకు మరీ భరత్ అన్నకి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. और अब्बास भाई के साथ वो जितने भी काम देते हैं पूरे करते हैं, मैं उनका बहुत बड़ा शुक्र अदा करता हूँ. इसी तरह हमारे ये हैं हमारे टीजी सर, वो टीजी सर भी हमारे बहुत टीजी मिनिस्टर साहब जो भी हैं अल्लाह फल से उन्होंने भी बहुत हमारा गुदारपेट का पहले से बहुत साथ दिए हैं. इस तरह क्या है, पहले हमारे अब्बास भाई के अलावा हमारे असदुल्ला भाई थे तो उन्होंने भी बहुत काम करे हैं. खुद क्या है, पहले जितने भी खबरस्तान के रोडाने थे खुद काम करते थे. म्यूनसिपल कॉरपोरेशन के जितने भी अहदेदार हैं, कमिश्नर साहब और इंजीनियर साहब और जितने भी लोग हैं, सब मिलकर बुधारपेट के खबरस्तान में बहुत बेहतरीन काम करे हैं. यहाँ काटियों के झाड़ उग गए थे, उसको सफाई कराकर यहाँ बुधारपेट के खबरस्तान में खबरों के अंदर मट्टी नीचे हो गई थी. 40 ट्रैक्टर से ज़्यादा मट्टी डालकर खबरस्तान में ऊंचा कर दिए हैं और दीवार को भी पेंट कर दिए हैं और पूरी सफाई बेहतरीन इंतज़ाम करे हैं. इससे पहले भी साफ सफाई का इंतज़ाम हो रहा था, लेकिन इस मरतबा जो इंतज़ाम करे हैं सफाई का, जो इंतज़ामात करे हैं बहुत ही अच्छा इंतजाम करे हैं. థ్యాంక్ యూ. ఎందుకంటే లాస్ట్ 5 years లో కొత్త అభివృద్ధి చేసినారు అంటున్నారు, కానీ ఎక్కడ చేసింది లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు చూడొచ్చు ఎక్కడైనా కానీ ఇట్లాంటి క్లీనింగ్స్ ఇటువంటి అసలు ఇక్కడ మీరు చూసినట్టు ఇక్కడ ఏ ట్రీస్ ఉండేది కాదు. తర్వాత చిన్నగా మన భరత్ సార్ కానీ మినిస్టర్ सर वाला फादर श्री टीजी वेंकटेश सर गानी अब्बास भाई और कॉर्पोरेटर अब फिलहाल टीजी भरत सर हमारे मिनिस्टर सर है टीजी भरत अन्ना, टीजी भरत अन्ना ये सो पेंटिंग ये पूरा जितना डेवलपमेंट है इधर सो टीजी भरत सर और कमिश्नर सर कर रहे हैं. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. నగరంలోని బుధవారపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రీడాకారులకు క్రీడా సామాగ్రిని వారు పంపిణీ చేశారు. ధనవంతులు పేదవారికి సహాయం చేయాలని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలులోని బుధవారపేట ఏరియాలో పేద చిన్నారులకు డాక్టర్ శంకర్ శర్మ తన సొంత నిధులతో క్రీడా సామాగ్రి అందజేశారు. బుధవారపేట పార్కులో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ బుధవారపేటలో నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలంలో సుందరమైన పార్క్ ఏర్పాటు చేయడంలో మంత్రి టీజీ భరత్ కృషి ఎంతో ఉందన్నారు. పార్క్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. కర్నూలు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రామాంజనేయులు, పామన్న తదితరులు పాల్గొన్నారు. చిన్న పిల్లలు అప్పుడే వికసించిన పూల మాదిరి ఉన్నారు ఇక్కడ. ఈ బాలలు ఆ పూల మధ్యన
కొంతసేపు తిరిగినా వాళ్ళకు కూడా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. చెట్లు ఎక్కువ ఉంటే ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వాళ్ళకి ఆక్సిజన్ కూడా అవసరం కాబట్టి దీని చుట్టూ చెట్లు కూడా పెంచి ఆ చెట్లను కాపాడుకోవాలి. ఎందుకంటే ఎక్కడ ఇంత మంచి లీడర్స్ నేను చూడలేదు. వీళ్ళ యొక్క ఉత్సాహము, వీళ్ళ పట్టుదల, ఈ ఒక గుంటను, చేపల గుంటను, మురికి గుంటను, స్లమ్ను ఈ రకంగా తీర్చిదిద్ది ఒక అందమైన ప్రదేశంగా, విశాలమైన గ్రౌండ్ ఇది. ఒక స్లమ్లో ఇంత గ్రౌండ్ ఉండడం అనేది మన కర్నూలుకే గర్వకారణము. ఇక్కడి నుంచి ఒక్క స్టూడెంట్ అయినా, ఒక్క క్రీడాకారుడైనా అంతర్జాతీయ స్థాయికి, జాతీయ స్థాయికి ఎదగాలని నేను మరమరి కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే రవీంద్రబాబు సార్ గారు ఎంతో కృతనిశ్చయంతో ఈ గ్రౌండ్ని రూపురేఖలు దిద్ది ఇక్కడ ఈ వాటిని కూడా దత్తత తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇటువంటిది చేయడం వల్ల చాలా సంతోషం. అదేవిధంగా డాక్టర్ శంకర్ శర్మ సార్ గారు ఈరోజు పిల్లలకు ఆడుకునే వస్తువులు, ఆట వస్తువులు మనకు ఇచ్చేది కూడా చాలా సంతోషమని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. 75% మన వాళ్ళు ఉన్నారు కాబట్టి మన పిల్లల కోసం ప్రత్యేకంగా ఇక్కడ స్కూల్ కూడా ఏర్పాటు చేయాలని మన మినిస్టర్ గారు టీజీ భరత్ సార్ కూడా విన్నవించుకోవడం జరిగింది. మేము మొన్న అందరం పోయి తర్వాత ఇక్కడ ఈ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేయాలని కూడా చెప్పడం జరిగింది. దాదాపు 5,000 చిల్లర మంది సంతకాల సేకరణ చేసి మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ఫలితమే ఈ వార్డు కార్పొరేటరు, కొందరు నాయకులు అందరూ కలిసి ఈరోజు ఈ క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఒక రూపం వచ్చింది. స్పాన్సర్ చేస్తూ చేయూతనిస్తున్నారు. ఈ నగరంలో చేయూతనిస్తున్న వారు చాలా తక్కువ. ఆ తక్కువ ఉన్న వాళ్ళలో మన శంకర్ శర్మ కూడా ఒకరని తెలియజేయటం చాలా సంతోషిస్తున్నా. అలాగే మంత్రి టీజీ భరత్ గారు, టీజీ వెంకటేష్ గారి సహకారం ఎంతోనో ఉంటుంది. ఈ ప్రాంతానికి సంబంధించి మన పామన్న గారు వీళ్ళందరూ కూడా, ఇక్కడ జేబీ సంస్థ వాళ్ళు కూడా ఇక్కడ ప్రైవేటుగా ట్యూషన్స్ చెప్పి దగ్గర ఒక 200 మందికి ఉచితంగా ట్యూషన్ చెప్పిస్తున్నారు సార్ ఈ స్లమ్ ఏరియాలో ఉన్న పిల్లలకి. ఈ రకంగా క్రీడలలో కూడా ముందుకు వస్తే ఇక క్రీడలు చదువు ద్వారా ఇక్కడ మంచి పేరు తీసుకొని వచ్చి విద్యా ఉద్యోగాల్లో లభిస్తాయనేటువంటి సదుద్దేశం కలగటం, వెంటనే ఇటువంటి కార్యక్రమాన్ని ఆలస్యం చేయకుండా శంకర్ శర్మ సార్ గారిని సంప్రదించినప్పుడు ఓకే నేను రేపే వస్తా, మీకు ఏం కావాలో ఫస్ట్ ఇమ్మీడియట్గా తీసుకోండి, ఆ తర్వాత చూద్దామని చెప్పినందుకు చాలా సంతోషం. సార్ గారికి ఒకసారి దగ్గరగా క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే స్పందించే వాళ్ళు తక్కువ అని చెప్పాను, తక్కువలో నాకు శంకర్ శర్మ గారు ఒకరని. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను సకాలంలో పంపిణీ చేస్తుందని టీడీపీ కర్నూలు పార్లమెంటు ఉపాధ్యక్షుడు సోమిశెట్టి శ్రీకాంత్ అన్నారు. ఈ మేరకు 47వ వార్డులో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 47వ వార్డులో జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు సోమిశెట్టి శ్రీకాంత్, ఆ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి వారు లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి నెల క్రమం తప్పకుండా లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేస్తున్నారని వెల్లడించారు. అలాగే ఎక్కడా లేని విధంగా 1వ తేదీ ఆదివారం వస్తే అంతకు ముందు రోజే 31వ తేదీ పెన్షన్లను పంపిణీ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని వివరించారు. ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు ప్రతి నెల 4,000 రూపాయలను పెన్షన్లుగా కూటమి ప్రభుత్వం అందజేస్తోందని తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని వారు వెల్లడించారు. చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు ముందుగానే పింఛన్లు ఇచ్చినందుకు కారణంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అరుంధతి నగర్లో 47 వార్డులో ఈరోజు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. ఈరోజు 1వ తారీఖు వచ్చి వాళ్ళ డోర్లు 30 మంది పెన్షన్స్ ఇస్తున్నారు కాబట్టి, అలాగే కర్నూలు కూడా భరతన్న ఎన్నో విధాలుగా ఎంతో కష్టపడుతూ కర్నూలుని అభివృద్ధి చేయడంలో, స్మార్ట్ సిటీ చేయడంలో ముందంజలో వెళ్తున్నాడు సార్ కూడా. ఆయన ఎంత కష్టపడుతున్నాడు అనేది మాకు తెలుసు, ఎందుకంటే మేము చూస్తున్నాం కాబట్టి. ఆయన ఏ టైంలో నిద్రపోతున్నాడో, ఏ టైంలో ఉంటున్నాడో తెలియదు. కానీ కర్నూలుని అయితే చేసేది ఒక టీజీ ఫ్యామిలీనే. భరతన్న ఖచ్చితంగా స్మార్ట్ సిటీ చేస్తాడు. నెక్స్ట్ మళ్ళీ ఓటు అడగడానికి కూడా వచ్చినప్పుడు
ఆయన చేసిన పనులు చూపించి మాట్లాడతారు. ఇది ఈ వాటి సిటీ న్యూస్ అప్డేట్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ సిటీ న్యూస్.